సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని అన్నారు ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ రాజ్ రెడ్డి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక యూనియన్లను రద్దు చేసి రోడ్డున పడేశారని అన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్లోని బస్ భవన్లో ఆర్టీసీ కార్మికుల మహాసభ జరిగింది. ఇక రిటైర్డ్ అయిన కార్మికులకు డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ రాజ్ రెడ్డి. చాలా మంది తెలిసిందో డిపోలలో చాలా మంది రావాల్సి ఉంది. మనం చాలా 10 వేలు పెంచారు వాస్తవం కదా. ఒకటే ప్రశ్నించిన ఈ హైదరాబాద్ మహానగరంలో 14-16 గంటలు స్పెషల్ డ్యూటీ చేయడం సాధ్యమేనా అన్న ఎక్కడ వినిపించిండు. షెడ్యూల్ వేస్తుంది ఉన్నాయండి ఉన్నాయంటున్నా సార్ అన్న ఎందుకున్నాయి షూ లేకుంటే 16 గంటలు సంవత్సరం డ్యూటీ సిటీలా ఏమైనా ప్రజలకు ఎవరైనా నేను అడుగుకి వస్తా అంటే ఎంత చీప్ గా మాట్లాడిందంటే నువ్వు అట్లా వద్దంటే అవుట్ సోర్సింగ్ తీసుకుంటా కండక్టర్ని ఎవరు జాగిరిది అవుట్ సోర్సింగ్ తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా ఎవరి ప్రభుత్వం అయినా కూడా అవుట్ సోర్సింగ్ చేస్తానని ఒప్పుతాం. అవసరం ఉంటే ఎంత మాట ఎంత ధైర్యం అవుట్ సోర్సింగ్ తీసుకుంటాను ఒక యువ నాయకుతో మనం రిక్రూట్మెంట్ చేస్తాను చెప్పు. రిటర్న్ రిక్రూట్మెంట్ చేయాలి. పేపర్లే అవుట్ సోర్సింగ్ తీసుకుంటా డ్రైవర్ తీసుకుంటేనే వ్యతిరేకించినాం.